రేవంత్ రెడ్డి కాస్త జాగ్రత్త పడాల. ఎందుకయ్యా అంటే ముందు సొంత పార్టీలో ఉన్నటువంటి గ్రూపులు లేకుండా అందరూ పెద్ద నాయకుల దగ్గరికి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళటమా, వాళ్ళతో సంబంధాలు నేర్పడమా, వాళ్ళతో మంచిగా ఉండి పని చేసుకోవడం బెటర్. గ్రూపుల్ని ప్రోత్సహించకుండా ఉండటం బెటర్. ఇప్పుడు సిద్ధరామయ్య ఉన్నారు, ఆయన మీదన విచారణకి గవర్నర్ అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం కోర్టు అయితే యాక్షన్ తీసుకోవద్దంది కాబట్టి ఆగింది. కానీ కోర్టులేమి శాశ్వతంగా ఆపలేవు ఒక విచారణని. విచారణ అయితే జరిగిపోతుంది. సిద్ధరామయ్యని ఏం చేయొద్దన్నారు అంతవరకే. ఇప్పుడు రేవంత్కైనా అదే సమస్య ఉంటుంది. రేపు పొద్దున ఇదివరకడికి మళ్ళీ ఉండదు పరిస్థితి. అప్పుడు తమిళసైకి ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఉండదు. అప్పుడు తమిళసైకి బీఆర్ఎస్ మీద కోపంతో రేవంత్కి బాగా సహకరించింది. ఇప్పుడు ఉన్నటువంటి గవర్నర్కి అట్లాంటిది ఏమీ లేదు. అదే విషయాన్ని మనం చెప్పట్లా. కర్ణాటకకి సంబంధించినటువంటి మంత్రి రేవంత్ని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు సిద్ధుని పట్టుకుంటే రేపు పొద్దున్న రేవంత్ని కూడా ఇట్లాగే ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది అన్నటువంటి. అక్కడ సిద్ధరామయ్యకి డీకే శివకుమార్ అడ్డుపడలేదు. ఎందుకంటే డీకే శివకుమార్ మీద కూడా సిబిఐ విచారణకు అనుమతించింది. ఇప్పుడు సిద్ధరామయ్య మీద విచారణ కారణంగా ఆయన రాజీనామా చేయమంటే డీకే శివకుమార్ని కూడా రాజీనామా చేయమని చెప్పి సిద్ధరామయ్య అంటారు. ఇద్దరిని రాజీనామా చేసి మూడో వాళ్ళని తీసుకొచ్చి పెట్టాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రాకూడదని ఒకళ్ళనొకళ్ళు కాపాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇద్దరు ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి. ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డికి అపోజిషన్గా లేదా రేవంత్ రెడ్డికి పోటీగా ఉండేటటువంటి బట్టి విక్రమార్క కానీ లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి ఇట్లాంటి వాళ్ళ మీద ఏ కేసులు లేవు కాబట్టి వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. రేవంత్ ఒక్కడికే ప్రాబ్లం ఉంది కాబట్టి జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంది.